తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పెద్దాయన నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఈశ్వరెడ్డి నగర్ లో ప్రారంభించే శుభ సందర్భంగా ఈ పార్టీ ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేస్తున్నామనే సబ్జెక్ట్ ను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఉండే ప్రథమ లక్షణం అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని గల్లీ స్థాయిలో ఉండే చిన్న కార్యకర్త వరకు అబద్ధాలతో రాజకీయం చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలతో మనం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏం మంచి పని మనం చేయలే కాబట్టి ఎదుటి వారి మీద బురద వేసి ఎదుటి వారి చేయని తప్పులను చేసినట్టు పదే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు చేయని తప్పులన్నిటినీ చేసినట్టు ఎక్కువ సార్లు తప్పులు చేసినట్టు చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్లకు 15 రోజులకు ఒకసారి క్లాస్ పెట్టి ట్రైనింగ్ ఇస్తాను. అందులో భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థి స్థాయి వరకు వార్డు మెంబర్ గల్లీ స్థాయి వరకు ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యక్రమం కూడా ప్రస్తుతం అబద్ధాలతోనే రాజకీయం చేస్తున్నారు. నీతి నిజాయితీతో సత్యవంతమైనటువంటి ఆరోపణలు ఏ ఒక్కటి చేయలేదు. ఎందుకంటే ఉదాహరణకు నిన్న పెద్దాయన గారు ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీలో ఓటు అడిగే ఉంది అంటే అది నాకు మాత్రమే ఉంది అని ఒక్కసారి మనం ఆలోచన చేయండి. పెద్దాయన ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీకి ఏ రోజైనా ఒక ₹1 కోటి నిధులు తెచ్చి ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసిన ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీ ఈశ్వరెడ్డి నగర్ పెన్నా నగర్ కు సంబంధించి డీకేటీ పట్టాలన్నీ నేనే 1992లో ఇప్పించినాను. ఒకసారి నిజంగానే ఆలోచన చేయండి. ఎన్నో సార్లు మేము కూడా మీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో శిష్యరికంగా మీ కింద కార్యకర్తలుగా పనిచేసిన ఆల్మోస్ట్ ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మీ దగ్గర పనిచేసింటారు. ఇదే మీ దగ్గర మేము పనిచేసినప్పుడు ఇదే ఈశ్వరెడ్డి నగర్ లో ఎన్నో సార్లు మీటింగ్ పెట్టినప్పుడు ఈ రోజు ఈశ్వరెడ్డి నగర్ పెన్నా నగర్ కు సంబంధించి ఈ డీకేటీ పట్టాలు ప్రతి పేదవానికి ఇస్తానాము, ఇల్లులు కట్టించుకునే దానికి ఇంటి రుణం కూడా మంజూరు చేస్తున్నాము అంటే ఇది కేవలం ఒక రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వల్లనే ఈ రోజు ఈ ప్రాంతానికి మనం డీకేటీ పట్టాలు ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము మీ దగ్గర ఉండేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిన మరి ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీలోకి పోయేటప్పటికి నేను ఇచ్చిన అని చెప్తున్నారు. మరి ముందు మీరు చెప్పిన మాటలే కదా రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల ఈ డీకేటీ పట్టాలు ఇచ్చామని చెప్పినప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల 1992లో రత్నకుమార్ ఎంఆర్ఓ గారు ఉండేటప్పుడు ఈశ్వరెడ్డి నగర్ పెన్నా నగర్ గ్రామ ప్రజలకు డీకేటీ పట్టాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఈ ఈశ్వరెడ్డి నగర్ పెన్నా నగర్ గ్రామ ప్రజలు ఓటు వేస్తారా? మీరు తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ఓటేస్తారా? సోమవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు మరి ముఖ్యంగా ఈశ్వరెడ్డి నగర్ పెన్నా నగర్ గ్రామ ప్రజలు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల ఈ పట్టాల మంజూరైన తిరిగి వాళ్ళ కుమారుడిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా మంచి ఆలోచనతో మనం ఓటేయాలి. వరదరాజు రెడ్డి గారి ప్రతి ఒక్కటి అవాస్తవం. సోమవారపల్లె గ్రామ పంచాయతీకి మీరు 30-40 సంవత్సరాలు రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీలో మీరే క్యాన్వాస్ తిరగాలంటే మోకాళ్ళ లోతు బురదలో మీరు క్యాన్వాస్ తిరిగినారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీరు ఏ సందులో ఏ గొంతులో పోయినా 24 గంటలు మంచినీళ్లు, వీధి లైట్లు, ఎమ్మెల్యే గారి సొంత డబ్బులతో ఏర్పాటు చేసినటువంటి కసు ట్రాక్టర్, జగనన్న ప్రభుత్వంలో విపరీతమైన సంక్షేమం, ఎక్కడ చూసిన సిమెంట్ రోడ్లు, ఆ క్యాన్వాస్ లో తిరుగుతుంటే మీకే అర్థమైంటారు పెద్దాయన. మీరు తిరిగినప్పుడు ఏ గ్రామంలో ఎవరైనా అయ్యా మాకు పెన్షన్ రాలేదు, అయ్యా మాకు రేషన్ కార్డు రాలేదు, అయ్యా మాకు ఇంటి స్థలం రాలేదు, అమ్మఒడి రాలేదు, మేము తెలుగుదేశం కాబట్టి మాకు ఇయ్యలే అని ఒక్కరన్నా చెప్పినారు? అదే మీ ప్రభుత్వంలో 2014-2019లో జన్మభూమి కమిటీల ద్వారా మీ తెలుగుదేశం పార్టీ జెండా పట్టినోళ్ళకు మాత్రమే ఇచ్చినారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిష్పక్షమైన పరిపాలన జరుగుతా ఉంది. ఎన్టీఆర్ ఆయిల్ మిల్ బ్యాక్ సైడ్ అక్కడ ఉండేటువంటి వాళ్ళకందరికి కూడా నేను పట్టాలు ఇప్పిస్తాను. ఇప్పుడు మరి 2016-2017 సంవత్సరంలో అక్కడ ఉండే వాళ్ళందరూ పట్టాలు వేసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చింటే మీరు ఏం సమాధానం చెప్పినారో కామనూరులో ఒక్కసారి ఆలోచన చేయండి. పెద్దాయన ప్రభుత్వ భూములలో వేసుకోవడం తప్పు కదా, తీసేస్తారు. మీకు ఎవరికైనా ఇల్లు లేకుంటే నిజంగా అర్హత ఉంటే నేను కామనూరులో ఏమన్నా కావాల్సింటే ఇస్తా, ఆడ నేనేం చేయలేనని చెప్పి చెప్పలేదా పెద్దాయన? కరెంట్ కట్ చేసినారు పెద్దాయన మీ ప్రభుత్వంలో పైకోటాలకు. ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో హైకోర్టు అడ్వకేట్ తో మాట్లాడి ఆయన సొంత డబ్బులు 2-3 లక్షల రూపాయలు లాయర్కి ఇచ్చి కరెంటు తొలగించకుండా స్టే తెచ్చి అక్కడ ఉండే ప్రజలను కాపాడా ఉంది. ఇన్నేళ్లలో ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీలో ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకైనా మీరు చేసింది ఏమైనా ఉందా? ఏ ఒక్క కుటుంబానికైనా మీరు చేసింది ఏమైనా ఉందా? 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త రాచమల్లు నాయకత్వంలో, బంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఆ ఊరికి మేము నాయకులుగా లేం పెద్దాయన, రౌడీజంగా లేము, నాయకులుగా లేము, ఒక కట్టుబడి మాదిరి ఒక గ్రామ సేవకులంగా మేము ఆ గ్రామ పంచాయతీలో ఉండే ప్రజలకు సేవ చేస్తామే తప్ప దౌర్జన్యం గాని, హింస గాని, అవినీతి గాని ఎక్కడా లేదు. మీకు అనుంగ ప్రియమైన శిష్యుడు భారతాల్ గౌస్ ఉన్నాడు పెద్దాయన. ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీ గురించి పూర్తిగా తెలుసు. మరీ ముఖ్యంగా అక్కడ మీరు పదే నా ప్రస్తావన మాట్లాడుతున్నారు, నా గురించి కూడా మీ గౌస్ కు బాగా తెలుసు. ఎక్కడైనా సరే ఒక చిన్న హింసలో, ఒక చిన్న గలాటలో, ఒక చిన్న అవినీతిలో, ఒక చిన్న కబ్జాలో ఎక్కడ కూడా చేయము. అట్లా చేసే వాళ్ళని మా దగ్గర కూడా రానియం. అటువంటి వాటిని ప్రోత్సహించం. అది ఈశ్వరెడ్డి నగర్, పెన్నా నగర్, సోమవారపల్లె గ్రామ పంచాయతీలో ఉండే ప్రతి ప్రజానికానికి తెలుసు పెద్దాయన. ఇంకా శివసేంద్ర రెడ్డి అన్న మాట్లాడుతున్నాడు ఏందేందో ఈ సోమవారపల్లె పంచాయతీలో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, శేఖర్ కొత్తపల్లె అని చెప్పి. అన్న శివసేంద్ర రెడ్డి అన్న, నేను మొన్న మీకు ఒక మాట చెప్పిన, ఆ మాటలకు నేను చెప్పిన 2, 3, 4 మాటలకు మీరు జవాబు. మీరు కొత్తపల్లె పంచాయతీలో సర్పంచ్ కావడానికి ప్రతి వీధిలో
అన్ని అబద్ధాలు చెప్పి గెలిచినారు. ఇప్పుడు మీరు మీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీరు ప్రచారం పోయి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని నువ్వు డోర్ టు డోర్ పోయి అడుగు. నీకు ఎటువంటి సమాధానాలు వస్తాయో మీరే చూస్తారు. ఎక్కడ మీరు అభివృద్ధి చేయకుండా మీకు ఎక్కడైతే హై డబ్బులు వస్తాయో, ఎక్కడైతే మీకు వెంచర్లలో, అవుట్ ప్లేస్లలో, అవుట్స్కట్స్ లలో మీకు ఎక్కడైతే డబ్బులు ఇచ్చారో అక్కడ ఎంతో కొంత అభివృద్ధి చేసినారంటే నమ్ముతారేమో కానీ ప్రజలు నివాసం ఉండే చోట మీరు ఎక్కడ అభివృద్ధి చేయలేదు. మీరు పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది. మీ ప్రజలు ఆ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని క్యాన్వా చేయండి, మీకు తెలుస్తుంది. నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీతో సుమారు 1000 మంది కార్యకర్తలు ఉండే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీతో పట్టుమని నలుగురు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నలుగురు లేరు శివచంద్రారెడ్డి అన్న. అందులో మరీ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో లేరు. అంటే మీరు తెలుగుదేశం పార్టీలో పోయిందాన్ని మీ కుటుంబ సభ్యులే కాకుండా కొత్తపల్లె గ్రామ పంచాయతీ యావత్తు ప్రజానికం మిమ్మల్ని ఎంత వ్యతిరేకిస్తా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దీని ఫలితాలన్నీ కూడా జూన్ 4వ తేదీ తెలుస్తాయి శివచంద్రారెడ్డి అన్న. ఇంకా ఏం చేసినా కూడా మీరు ఏం చేస్తారంటే పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తారు. ఏ కార్యక్రమాలు చేసినా పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తారు. మీరు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో 24-25 వేల మంది ఓటర్ల దగ్గరికి పోయి ప్రతి వీధి సందుకు పోయి సైకిల్ గుర్తుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయని మీరు అడగండి. అడిగిన తర్వాత ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ రాత్రి ఇంటికి పోయి ఆలోచన చేయండి. ఇప్పటికే మీరు ఎంతో మందితో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో చేరి నా భవిష్యత్తు నాశనం చేసుకునే ఎంత పెద్ద తప్పు చేసినా అని చెప్పి ఇప్పటికే మీరు ఎంతో మంది చెప్తున్నారు. అవన్నీ కూడా బయట మాట్లాడుకుంటున్నారు. నేను కొత్తపల్లె పంచాయతీలో స్థలాల విషయంలో కబ్జా అది ఇది అంటున్నాడు. అట్లా కొత్తపల్లె పంచాయతీలో 1, 2, 3 నిజాయితీగా ఒక చిన్న మరక లేనటువంటి స్థలాలు అమ్మడం కొనడం 4-5 మంది భాగస్తులను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసింటాం తప్ప ఇల్లీగల్ గా తకరారులో ఉండేటి ఏ ఒక్క స్థలానికి సంబంధించైనా శేఖర్ తీసుకున్నాడు అని చెప్తే నా ఎంపీపీ పదవికి మీరు చూపించిన 1 గంటలోనే నా ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తా. ఒకటి కొత్తపల్లె గ్రామ పంచాయతీలో నేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా ఎంపీపీ పదవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకొని ఒక్క సెంటు నేను అవినీతి చేసి కబ్జా చేసిన అంటే గంటకే నా ఎంపీపీ పదవిని రాజీనామా చేస్తా. అదే కొత్తపల్లె గ్రామ పంచాయతీ గురించి మీ అవినీతి, మీ కబ్జాలు, మీ రౌడీ మామూళ్ళు, మీ దానిల గురించి మాట్లాడితే అన్న మహానుభావుడు చనిపోయి రమణారెడ్డి సార్ ఎక్కడున్నాడో ఆయన దేవుడు అని చెప్తున్నారు. మిమ్మల్ని పోల్చుకుంటే మీ ముందర రమణారెడ్డి సార్ ఈ రోజు దేవుడు అని చెప్తున్నారు. మీ దౌర్జన్యాలు, మీ అవినీతి, మీ భూ కబ్జాలు, మీ సెటిల్మెంట్లు, మీ దందాలు మిమ్మల్ని చూసి ఆయన దేవుడు అంటున్నారు. అంటే ప్రజలు దీనికి అన్నిటికీ సమయం చెప్పే రోజు 1 నెల ఉంది అన్న. జూన్ 4వ తేదీ ఫలితాలు. సోములవారిపల్లె పంచాయతీలో రౌడీజము, దౌర్జన్యం జరుగుతా ఉందే. కొత్తపల్లె పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందే. తెలుగుదేశం పార్టీ సోములవారిపల్లెలో వచ్చాయా? సోములవారిపల్లె పంచాయతీలో మేము బెదిరించినట్టు, దౌర్జన్యం చేసినట్టు ఒకరిని పెద్ద ఆయన కూడా చెప్తానా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరు కనుమరుగై కనపరాకుండా మీరు ఎక్కడో దాచుకొని ఇక పోటీ చేయకుంటే మేమేం చేయాలి పెద్ద ఆయన? మీరందరూ ఏమైనా దాచుకుంటారు. కష్టాలలో, కరువులో, ఇబ్బందుల్లో ఈ సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి ఏ రోజైనా మీరు వచ్చి ఒక్క రోజు పరామర్శించినారా? అధికారంలో ఉన్నప్పుడు రాలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలే. ఈ సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలను ఓటు అడిగే హక్కు మీకుందే, మాకుందే. మాకు తీర్పిస్తారా? మీకు తీర్పిస్తారా? మే 13 ఓట్లు వేస్తారు. జూన్ 4 దాని రిజల్ట్ చూస్తారు. ఏదైనా మాట్లాడేటప్పటికీ కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటా.